పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం షేక్ మహబూబ్ షరీఫ్ సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. హెచ్ఎంవై చంద్రశేఖర్ విద్యా కమిటీ చైర్మన్ వై త్రిమూర్తుల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఆటలను ప్రారంభించిన హెచ్ఎం చంద్రశేఖర్ విద్యా కమిటీ చైర్మన్ త్రిమూర్తులు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 27 వరకు గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ స్పోర్ట్స్లో పాల్గొన్న విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఓల్డ్ స్టూడెంట్ కమిటీ తరపున 10,000 రూపాయల చెక్ అందజేసినట్లు తెలిపారు. పెద్దాపురపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ ఓల్డ్ బాయ్స్ అంతా కలిపి 75 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమాలను చాలా ఘనంగా నిర్వహించి పూర్తి చేసాం. అది ఆ కార్యక్రమం. ఆ సందర్భంలో ఈ సంవత్సరం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాజులూరు, కరప 2 మండలాల్లో ఉన్నటువంటి 22 స్కూల్స్ విద్యార్థులు అందరికీ కూడా మన స్కూల్లో వాళ్ళని పిలిచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించాలని చెప్పేసి మా కమిటీ వారు ఒక తీర్మానం చేశారు. అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం వారు 10th క్లాస్ విద్యార్థులకి 100 డేస్ ప్రోగ్రాం పెట్టడం వల్ల ఆ కార్యక్రమం నిర్వహించలేకపోయాం. ఈ జిల్లా పరిషత్ పాఠశాల పెద్దవరపాడు హై స్కూల్లో ఈ స్పోర్ట్స్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. 27వ తారీఖు నెల నుంచి వచ్చే నెల 27వ తారీఖు దాకా 4 రోజులు కంటిన్యూస్ స్పోర్ట్స్ క్యాంప్ అనేది మార్నింగ్ 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహంగా జరుగుతుంది. ఇదేంటంటే దీనికి మా గ్రామ పెద్దలు, తర్వాత వజ్రోత్సవ కమిటీ సభ్యులు వీళ్ళంతా కూడా చాలా సహకరిస్తున్నారు. మా పీడీ గారు చాలా యాక్టివ్గా, మన పీడీ భాషా గారు చాలా యాక్టివ్గా పాల్గొని పిల్లలందరికీ కూడా శిక్షణ ఇస్తున్నారండి. ఈ శిక్షణలో ఏంటంటే చిన్న చిన్న గేమ్స్, స్పోర్ట్స్, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ పెట్టి పిల్లల్ని అట్రాక్ట్ చేసి ముఖ్యంగా సెల్ ఫోన్కి దూరంగా ఉండడం కోసం అని చెప్పేసి, అలాగే పొద్దుటే 6 గంటలకి ఇక్కడ అటెండ్ అవుతున్నారు అందరూ. అంటే 5 గంటలు లేచి 6 గంటలకి ఇక్కడ అటెండ్ అవుతున్నారంటే పిల్లలంతా కూడా బద్ధకం లేకుండా ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పెద్దవరపాడు హై స్కూల్లోని సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపు మే 27 నుంచి జూన్ 27 వరకు కండక్ట్ చేయడానికి సహకరించిన ప్రపోజల్ పెట్టినటువంటి పీఈటీ భాషా గారికి, నేను సహకరించిన హెచ్ఎం గారికి, చైర్మన్ గారికి, స్కూల్ చైర్మన్ గారికి నన్ను ధన్యవాదాలండి. అలాగే మా డైమండ్స్ వజ్రోత్సవాల కమిటీ ప్రెసిడెంట్ గారిని నేనండి, మా పెద్దర్ గారు, సత్యనారాయణ గారు, కొండ గారు, చిక్కమరామచంద్ర గారు ఈ సహకారంతో మీ అందరూ అనుకుని ఈ క్యాంపుకి బోల్డ్ ఖర్చు అవుతుంది కదా, మరి ఏం చేయాలని ఆలోచించుకుంటే మా తరఫున 10,000 రూపాయలు చెక్ని అందజేస్తే బాగుంటుందని మా కమిటీ నిర్ణయించింది. అందరికీ నమస్కారం అండి. నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పెద్దవరపాడులో పీడీని అండి. ఇలాగ నేను సమ్మర్ కోచింగ్ క్యాంప్ పెడదామని చెప్పేసి ముందు మా హెచ్ఎం గారు వై చంద్రశేఖరరావు గారిని అడగడం జరిగింది. ఆయన తప్పకుండా పెట్టండి సార్, పిల్లలకి శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడం మంచిది, అటు ఇటు తిరగకుండా ఇది ఉంటారని చెప్పేసి అన్నారు. దానికి నేను ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ అనేసి పెట్టడం జరిగిందండి. దానికి మరి పోషకాహారం కూడా అందిస్తే సార్ పిల్లలకి యాక్టివ్గా చాలామంది పార్టిసిపేషన్ చేయడానికి కూడా వస్తుంటారు అని చెప్పేసి అందుకనే మన ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ గారు, త్రిమూర్తులు గారు, అలాగే మన గ్రామ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్కి సంబంధించిన చంటిబాబు గారికి, కొండబాబు గారు, సత్యనారాయణ గారు ఇలా అందరినీ సంప్రదించడం జరిగింది సార్. హై స్కూల్లో ఈ రోజు నుండి 4 రోజుల పాటు స్పోర్ట్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి మన స్కూలు హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా పీడీ గారు, పాషా గారు ప్రోత్సాహంతో ఈ రోజు నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఈ రోజున ఇంటి దగ్గర సెల్ ఫోన్స్కి ఎడిట్ కాకుండా వ్యాయామం చేస్తూ, ఎందుకంటే వ్యాయామం చేసిన వాళ్ళే ఎడ్యుకేషన్లో కూడా ముందుంటారు. ఉదయాన్నే తెల్లవారుజామున లేవడం, వ్యాయామం చేయడం, అదేవిధంగా చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు లిఖితశ్రీ. నేను జెడ్పీహెచ్ఎస్ పెద్దవరపాడులో కబడ్డీ నేర్చుకోవడానికి రోజు వస్తున్నాను. నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. నేను కబడ్డీ నేర్చుకుని నేషనల్స్కి ఆడాలని అనుకుంటున్నాను. మా పీటీ సార్ కబడ్డీ క్యాంపు ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించినందుకు మా హెచ్ఎం సార్కి, ఈ విద్యా కమిటీ చైర్మన్ సార్కి, ఈ అల్యూమినియం కమిటీకి, పీడీ సార్కి చాలా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే మా హెచ్ఎం గారికి, అలాగే మా పీడీ గారికి అందరికీ నమస్కారం. విద్యార్థులు అందరికీ శుభాశీస్సులు. ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దపురపాడు, కరప మండలం, కాకినాడ జిల్లాలో ఈ రోజు నుండి అనగా ఏప్రిల్ 27వ తారీఖు నుండి ఒక నెల పాటు, అంటే 27 మే 2026 వరకు సమ్మర్ స్పెషల్ క్యాంప్ మా పీడీ గారు మరియు హెచ్ఎం గారు ఆధ్వర్యంలో జరుగుతుంది.
దానికి వజ్రోత్సవ కమిటీ సభ్యులు, అలాగే విద్యా కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా, ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో ఈ ప్రోగ్రాము కంటిన్యూగా జరగాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.